నల్లధనం తెచ్చి ప్రజల ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తామని చెప్పి మొహం చాటేసిన బీజేపీ నేతలు ఇప్పుడెలా ఓట్లు అడుగుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేశామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, మరి పూర్తి కాని ఉప్పల్ బ్రిడ్జి పరిస్థితి ఏంటని నిలదీశారు. వియ్యపురాలింటికైనా ఎవలాడ రాజన్న టెంపుల్కైనా సమ్మక్క సారక్కైనా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణించడం, 500 సిలిండర్ ఇచ్చడం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చడం, మీ పిల్లలకు పిల్లలు ఉంటున్న రేషన్ కార్డులు అసలు ఎన్నికలు కాగానే రేషన్ కార్డులు ఇస్తాం, ఎన్నికలు కాగానే 3500 ఇల్లు నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ఇందిరమ్మ ఇంటి పేరు మీద 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ముఖ్యమంత్రి చెప్పింది బల్ల కూతే ఆగస్టు నెలలో నా కార్యకర్తలలో ఊళ్ళో చెప్పండి, ఎవరైనా టీఆర్ఎస్ అని బీజేపీ ఏమైనా నకరా చేసి అడిగితే మేము ఇన్ని చేసినాం, ఇలా చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15 నాటి వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మాట గట్టిగా చెప్పమని కోరుతున్నా. దాంతో పాటుగా చాలా మందికి పెన్షన్ రాలే, 10 ఏళ్ళుగా పెన్షన్ కావాలని తిరిగి అలసిపోయారు. అటువంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటుగా 4000 రూపాయలకి వచ్చి పెన్షన్ ఇస్తామనే మాట సందర్భంగా మనం చేస్తారా అవ్వగారింటికి